బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. టైం వచ్చేసి 7:55 అవుతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే చేస్తా. ఆఫ్టర్నూన్ వరకు ఎంత అవుతుందో చూద్దాం. ఆఫ్టర్నూన్ వరకు అంటే 2 o'clock వరకు ఎంత అవుతుందో చూద్దాం. ఈరోజు సండే కాబట్టి ఎక్కువనే ఉంటాయి ఆర్డర్స్. థర్డ్ ఆర్డర్ ఇది. డెలివరీ జాబ్లో కూడా బైక్ మీద చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మరీ అంత స్పీడ్ కూడా పనికిరాదు. ఎందుకంటే వాడు ఇచ్చే 30-40 రూపాయల కోసం అంత స్పీడ్ వెళ్ళి కింద పడి మీద పడి రావడం అంత అవసరం లేదనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే రోడ్ను బట్టి స్పీడ్ వెళ్ళాలి, అంతేగాని మరీ అంత స్పీడ్గా వెళ్ళి ఇంకొకటి ఏంటంటే బైక్కి ఏమైనా అయితే చేయించుకోవచ్చు, పార్ట్స్ దొరుకుతాయి, కానీ బాడీకి ఏమైనా అయితే తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని అది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా స్పీడ్గా వెళ్తే బ్యాక్ పెయిన్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసి ఎత్తేస్తాం కదా, అప్పుడు ఎందుకంటే మొత్తం బాడీ మొత్తం ఊగిపోతుంది. అదే ఇంటికాడ ఉంటే ఎప్పుడో ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు, మనం నిరంతరం 150 kilometers చేస్తాం కాబట్టి రోజు మరీ అంత స్పీడ్ పనికిరాదని నేను అనుకుంటున్నాను. ఇంటికాడ ఉంటే ఇంటికి 2-3 సార్లు అటు ఇటు వెళ్తాం వస్తాము, అది వేరు. కానీ ఇంట్లో 150 kilometers రైడ్ చేస్తాం కాబట్టి మనమే చూసుకొని పోవాలి. ఎందుకంటే మనం చేసిన సంపాదనల 30%, 40% బైకే పోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని. అంటే ఇప్పుడు ఏదో ఊపేస్తాం అని అనుకుంటే కొంచెం ఆ ఊపు ఎట్లుంటుందంటే అది చేయాలి, ఆర్డర్లు రీచ్ కావాలి, ఇన్సెంటివ్ రీచ్ కావాలని ఉంటుంది. కానీ తర్వాత బండికి ఏమైనా మనకేమైనా ఆ ఇన్సెంటివ్లు సరిపోవు. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మన ప్రాణం బండి కూడా చూసుకోవాలి కాబట్టి అన్నీ సేఫ్ ఉండాలనేది నా ఉద్దేశం. చేసే స్పీడ్గా వెళ్తే ఎంత చేస్తాము, ఒక 3 ఆర్డర్లు 2 ఆర్డర్లు ఎక్కువ కొడతాము. అంటే ఒక 20 కొట్టే దగ్గర 22-23 కొడతాము అంతే. అంతకన్నా ఎక్కువ ఏమి కాదు కదా. నా ఉద్దేశం ఏంటంటే సేఫ్ డ్రైవ్, కాకపోతే రోడ్ను బట్టే స్పీడ్గా వెళ్ళాలని నా ఉద్దేశం. అంతేగాని మరీ అంత స్పీడు ఇందులో అంత పనికిరాదు అనుకుంటా. ఆ ఇన్సెంటివ్లు కానీ ఆ ఆఫర్స్ కానీ ఆశ అట్లే ఉంటుంది, కానీ డబ్బు ఆశ వరకు ఉండదు. కానీ తర్వాత ఏమైనా అయితే దానికి 1000 లక్షలు వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్లింకిట్లో కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఆఫర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఆఫర్ ఉంటుంది, మార్నింగ్ ఆఫర్ ఉంటుంది, పార్ట్ టైం ఆఫర్ ఉంటుంది. ఏ ఇన్సెంటివ్ అని ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. అంతేగాని పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో అన్నీ లైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో గ్రోత్ ఏమి ఉండదు కాబట్టి అన్నీ లైట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కస్టమర్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఫ్రాడ్ జరుగుతుంటాయి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎట్లాంటివి అంటే ఇయర్ బడ్స్ అట్లాంటి చిన్నవి. ఎందుకంటే కొన్ని ఫ్రాడ్ జరుగుతాయి. అట్లాంటి కంప్లైంట్ చాలా వచ్చినాయి. ఉత్త బాక్సే వచ్చిందని, అందులో ఏం లేదని. అందుకని వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ చేతుల మీదగానే ఫోటో తీసుకొని రావాలి. ఎందుకంటే ప్రూఫ్ కోసం. ఇయర్ బడ్స్ డెలివరీ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఓపెన్ చేయించి ఫోటో తీసుకొని రావాలి వాళ్ళ చేతుల మీద. కానీ అందరి కస్టమర్లు ఒకేలా ఉండరు. కస్టమర్ ఇస్ గాడ్ అంటారు, కానీ అందరు గాడ్లు కాదు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇయర్ బడ్స్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. సేమ్ అట్నే ఖాళీ బాక్స్ వచ్చిందని వాడు ఏం చేసి డెలివరీ చేసి అతను ఏం చేసిందంటే ఫోటో తీసుకోవడం మర్చిపోయింది. ఫోటో తీసుకోలేదు. వాళ్ళ చేతుల మీదనే ఓపెన్ చేసి అక్కడనే ఫోటో తీసుకుంటే ఇద్దరికి డౌట్ క్లారిఫై అవుతుంది. ఎందుకంటే ఎవరు ఫ్రాడ్ చేయడానికి ఉండదు. 2nd ఫ్లోర్కి నడుచుకుంటూ వచ్చిన లిఫ్ట్ పని చేయట్లేదు. సండే సాటర్డే పండగల టైంలో ఆర్డర్లు ఎక్కువనే ఉంటాయి. 7th ఆర్డర్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. 9 ఆర్డర్స్ అయినాయి. 390 బ్యాలెన్స్ అయింది. అర్ధగంట కింద దాకా ఎండ చాలా ఉండే, ఇప్పుడు సడన్గా మబ్బులు వచ్చేసినాయి. ఇందాక ఎలక్ట్రానిక్ ఐటమ్ పడ్డది. అంటే మెడల్ వేసుకుంటారు కదా, ఇయర్ ఫోన్స్, దాన్ని ఏమంటారు నాకు కూడా అంత ఐడియా లేదు. అది పడ్డది. అది ఫోటో తీసుకోవాల్సి వచ్చింది. కంపల్సరీ ఫోటో తీసుకుంటుంటే అలా అంటున్నారు. నిజంగా ఫోటో తీసుకుంటేనే డెలివరీ అవుతుంది అంటే తీసుకుంటేనే డెలివరీ అవుతుంది అని చెప్పిన. ఎందుకంటే చెప్పాలి కాబట్టి అట్లా. ఎక్కువ కాస్ట్ ఐటమ్లు ఉంటే అంటే ఒక 7,000, 6,000, 10,000 ఐటమ్ ఉంటే మనకు ఓటీపీ వస్తుంది ఫోన్కి. ఆ ఓటీపీ చెప్తేనే వాళ్ళకి డెలివరీ అవుతుంది. ఈరోజు హాఫ్ డే ఎర్నింగ్స్ ఎంతైనాయో చూద్దాము. ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 78.9, లాగిన్ అవర్స్ 5.6, ఆర్డర్స్ 11, ట్రిప్ డెస్టినేషన్ 20.
ఇది ఈరోజు చాలా తక్కువైంది, అంటే 40 కిలోమీటర్స్ అయింది. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 441 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. అయితే ఇన్సెంటివ్ ఇవన్నీ ఏమి యాడ్ కాలేదు, నేను కొంచెం మిస్ అయిపోయాను కాబట్టి అవే అమౌంట్ చూపిస్తుంది. మొత్తం చేసింది హాఫ్ డే వరకే మొత్తం చేసింది.